ఇన్ని రోజులు ఏం దంచుడు దంచినాయోళ్ళ ఎండలు. సూర్యాబాయి ఇంటామెతోటి లొల్లి పెట్టుకొని వచ్చేటోడో ఎట్లనో తెలియదు గాని పొద్దు పొద్దుగాలనే చెవుతుంటలు వలిగిపోయే రేంజ్ లో చంపింది ఎండ. కానీ ఇవాళ మాత్రం వాతావరణం ఒకటే దెబ్బకు మారిపోయిందోల్లా. ఆడాడ వర్షాలు సుతం పడ్డాయి. ఇక ఆ ముచ్చట మీద నజరేద్దాం పాండ్రోల్లా. మొత్తానికైతే వర్షాలు దండిగా పడడానికి కారణమైన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని దాకినయుల్లా ఇయ్యాల. దాంతోనే కేరళ తీర ప్రాంతాలలో ఇయ్యాల భారీ వర్షాలు పడ్డాయి. ఇంకో వారం రోజులలోనే 2 తెలుగు రాష్ట్రాలను ఈ నైరుతి రుతుపవనాలు పలకరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కానీ ఇప్పటికే ఆడాడ వర్షాలు దండిగానే పడుతున్నాయి. జనగామల ఈదురుగాలులు ఉరుములతోని భారీ వర్షం పడ్డది ఇయ్యాల. ఇక ఈ భారీ వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్లో వచ్చిన వడ్ల బస్తాలన్నీ తడిసిపోయినాయి. అసలుకే వాతావరణం తేడా ఉన్నదని రైతులు ముందస్తుగానే వడ్ల బస్తాల మీద పరదాలు కప్పిండ్రు గాని వర్షం బొమ్మానంగా పడేటాలకు వడ్లన్నీ తడిసినాయని రైతులు బాధపడుతున్నారు. ఒక జనగామల్నే కాదు తెలంగాణ అంతటా కూడా ఇంకా శానా జాగల్లా కొనుగోలు కేంద్రాలనే వడ్లు మూలుగుతున్నాయి. వర్షాలు చాలయ్యే వరకు కూడా వడ్లు కొనుక్కుంటే పరిశానే ఉంటదని రైతులు బాధపడుతున్నారు. ఇక అటు కర్నూలు జిల్లా దేవనకొండలో కూడా భారీ వర్షం పడేటాలకు డ్రైనేజీ నీళ్లతోని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాల మొత్తం మునిగిపోయి చెరువు లెక్కనే మారిపోయింది. ఒక వర్షానికే గిట్లయితే రేపు ఇంకా పెద్ద వానలు కొడితే ఇంకా పరిశానే ఉంటది కాబట్టి అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిట్లుంటే ఎల్నీనో ప్రభావంతోని ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షమే పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా ఎత్తున్నారు. ఇక వర్షాలు పడకుంటే ఇబ్బంది అవుతది కాబట్టి రైతులు సుతం చూసుకొని పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఎక్కువ నీళ్లు అవసరం ఉండే పంటలు కాకుండా తక్కువ నీళ్లతోని పండే పంటలు వండియాలని అంటున్నారు. చూడాలి మరి వాతావరణ శాఖ అధికారుల అంచనాలు ఎంతవరకు నిజమైతాయి అనేది. వివాహ మహోత్సవ ఆహ్వానం. బోయిని భిక్షపతి వివాహం బోయిని పుణ్యమ్మతో ఉన్నంతలా మళ్ళోసారి జరిపించడానికి కరువు పనికి పోయిన కూలీలు నిర్ణయించడమైంది. సుముహూర్తం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం బేస్తారం పగటిలి 12 గొట్టంగా లగ్గం జరుగు స్థలం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాట్నాయపల్లి గ్రామం. విందు ఉపాధి హామీ పైసలు వడ్డ తెల్లారే. ఆగో ఇది అధిక జ్యేష్ఠ మాసం, ఇప్పుడు లగ్గాలు కూడా లేవు కదా అని పరేషాన్ కాకుండా వార్త వస్తాంది. ముచ్చటేందో మీరే చూసేయండి. ఉపాధి కూలీలే పెండ్లి పెద్దలు, అడవిలో దొరికిన పచ్చటి చెట్ల ఆకులే తలంబ్రాలు అక్షింతలు, మట్టి వేయడానికి తెచ్చిన ప్లాస్టిక్ డబ్బాలే బ్యాండ్ బాజాలు, అడవే ఇల్లు చెట్ల నీడనే పెండ్లి పందిరే. అధిక జ్యేష్ఠ మాసం జయంగా ముహూర్తాలేం లేకపోయినా ముద్దుగా జరిగిందోల్లా ఇలా లగ్గము. బొబ్బిలి రాజ సినిమాల అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట రాసినట్టు అడవినే ఇల్లు చేసుకొని చెట్ల నీడనే పెండ్లి పందిరి చేసుకొని ఉపాధి హామీ కూలీలంతా కలిసి ఉపాధి హామీ పథకాన్ని పెండ్లి హామీ పథకంగా మార్చి సంబరంగా చేసిందిట్లా బోయిని భిక్షపతి పుణ్యమ్మల లగ్గాన్ని. ఉన్నంతలా చేసిండ్రు గాని నిజం పెండ్లికి ఏమాత్రం దిసిపోలేదుల్లో. తలంబ్రాలు పోసుకునుడు కాడికెళ్లి అక్షంతలేసి అరుంధతి నక్షత్రం చూపెట్టేదాకా పద్ధతి తప్పకుండా ఘనంగా చేసిండ్రు లగ్గాన్ని. పెళ్లి పిల్ల పుణ్యమ్మ అయితే కొద్ది సిగ్గుపడలేదల్లా. ఇక అందరి చేతులల్లా సెల్ ఫోన్లున్న కాలం కాబట్టి అందరికందరూ ఫోటోగ్రాఫర్లు అయ్యి ఫోటోలు వీడియోలు పొట్టు పొట్టు తీసిండ్రు. ఇక అసలు ముచ్చటేందంటే నిజంగానే ఇయ్యాల ఇలా లగ్గం రోజటనుల్లా. అందుకే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్నట్టు కరువు పని కష్టాన్ని మర్చిపెట్టేందుకు సంబరం కొద్దీ భిక్షపతి పుణ్యమ్మల పెళ్లి రోజు జరిపించిండ్రన్నట్టు కరువు పనికి పోయిన కాడిట్లా. అట్లిప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అయితాంటే కామెంట్లు రాసి చల్లగా బతుకుండ్రని దీవనార్థులు పెడుతున్నారు చూసినోళ్ళంతా. మరి మీరు కూడా దీవించేటట్టుంటే దీవించుండోళ్ళయిగా కరువు పని పైసలు పడ్డాక దావతిస్తారు గాని. దునియా సైకిళ్ల దినం పేరు మీద వాట్సాప్ స్టేటస్లల్లా సైకిళ్ల ఫోటోలతోటి మోత మోగించిండ్రు. ఎన్నడు సైకిల్ వట్టనోళ్ళు సుతాం సైకిల్ ఎక్కుండ్రి పానం కాపాడుకోండ్రి అని కొటేషన్లు పెట్టి మోటివేషన్ చేసిండ్రు. ఈ ఒక్క రోజన్నా దొక్కొద్దా అని కోసేపు సైకిల్ దొక్కి ఫోటోలు రీల్స్ చేసుకొని ఇంటర్నెట్లో ఇడిచి ముడిచిపోయినరు. పెద్ద లీడర్లు సుతాం సైకిల్ దొక్కి ప్రచారం చేస్తే అందరి లెక్క కాకుండా గీడ కొందరు ఇచ్చంత్రంగా పబ్లిసిటీ చేసిండ్రులా. ఇక అది ఎట్లున్నదో చూస్తే ఫాలో అవుతామంటారు పక్క. ఆగో పరేషానే ఉన్నది కదా, ముంగడికి పోయేది లేదు వెనకకి తగ్గేది లేదు. ఉన్న కానే ఉండి నీళ్లల్ల సైకిల్ గమ్మత్తి దొక్కుతున్నాడు కదా గీ అన్న. సడక్ల మీద గాలిలో ఎవ్వలైనా సైకిల్ దొక్కుతారు గాని నీళ్లల్ల సైకిల్ దొక్కేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదని చూపెట్టిండ్రు ఏపీ వాటర్ స్పోర్ట్స్ సంఘపోళ్ళు.
సైకిల్ దొక్కుడు పానానికి ఎంత మంచిదో చెప్పేటందుకు దునియాలో ఎవ్వలు చేయని సాహసం చేసిండ్రోల్లా ఈలు. ఏపీ వాటర్ స్పోర్ట్స్ సంఘం పెబ్బ బలరాం అన్న టీమోళ్ళు విశాఖపట్నంలో ఉన్న సముద్రం అడుక్కు గాలిబుడ్లు షాపాసొంటి బట్టలు దొడుకొని డైగొట్టిండ్రు. మీదికెళ్లి సైకిళ్లను నీళ్ళకి ఇడవంగాల్ని వాటి మీద కూసొని తొక్కుడు దొక్కిండ్రు. అవి దూరమైతే ఓలేదు గాని ఉన్న కాన్నే ఉండి నీళ్ళ సుతం సైకిల్ దొక్కొచ్చని చూపెట్టిండ్రు. సైకిళ్ల పతారాను దునియాకు చూపెట్టేటందుకు దునియా సైకిల్ దినోత్సవం సందర్భంగా ఇప్పటిదాకా ఎవ్వలు చేయని సాహసం చేసిండ్రు అన్నట్టుల్లా. సైకిల్ ను జిమ్ముల కొవ్వు కరిగిచ్చే సాధనంగా కాకుండా మన దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని అంటున్నారు. దీంతోని ఇంధనం ఆదాయి, పర్యావరణం పచ్చగుంటదని, అట్లనే పానం సుతం మంచిగుంటదని అంటున్నారు. మరి ఈ అన్నోళ్ళు కొత్త తీర్ల చేసిన ప్రచారాన్ని చూసి కొందరన్నా మారుతారో చూడాలే. కానీ సముద్రం లోపట గాలి సిలిండర్లు వేసుకొని ఉత్తగా ఈత కొట్టుడే కష్టం. అసొంటిది సైకిల్ దొక్కి మోటివేషన్ చేసిండ్రంటే వీళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోన్రి. జనాలు పెట్రోల్ డీజిల్ అగ్గిపిరమైతున్నాయాలా సైకిళ్లను వాడితే షాన్నే పైసలు మిగులుతాయి. ఏమంటారోలా మరి? ఇప్పుడంటే చిన్నపిల్లగాన్లు కూడా ఫోన్లలో ముఖం పెట్టి తీస్తలేరు కానొల్లా. వెనకట మా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులంటే ఆ కథే వేరుండేది. చెరువులల్ల ఈతలు, శిరగోని ఆటలు, చెట్టు కింద ముచ్చట్లు, తాటి ముంజల బండ్లు. ఏహే ఎంతైనా ఆ రోజులే వేరులా. తిండి తినకపోయినా మంచిదే గాని తీరొక్క ఆటలు ఆడేది, తీరు కథలు పడేది. అగో అంటేనే ఉన్నా గిడ కొందరు కొంటె పొరగాన్లు చక్రాల బండి తయారు చేసి ఆడుతూనే ఉన్నారు కదా. పాండ్రల్ల సుద్దాము. పల్లెటూరు రేసింగ్ బండుల్లో గిది పెట్రోల్ అవసరం లేదు, కరెంటు ఛార్జింగ్ తోటి పనేలేదు. ఎడ్ల బండికి ఎక్కువ, ఆడి కారుకు తక్కువ. దేశీ టెస్లా అనుకోరాదుందిగా. పగ్గా మిర్చి పట్టుకుంటే ఉరుకుతది, గుంజి పట్టుకుంటే ఆగుతది. దాని మూడును బట్టి వేగం అందుకుంటది. అనుభవం గల్ల ఎద్దైతే డ్రైవర్ తోటి కూడా పనేలేదొల్లో. ఎక్కి కూసుంటే అదే దోల్కపోతది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం డోడర్నా తండా నుంచి రాబోయే రోజులల్లా కాబోయే యువ ఇంజనీర్ తమ్ముళ్ళు ఇగ్రం కొద్దీ తయారు చేసిందిట్లా. ఇక తయారు చేయంగానే అయిపోతుందా? ఎలన్ మస్క్ సార్ రేంజ్ లా ట్రయల్ రన్ చేసిండిట్లా ఓ పారి. ఓ తమ్ముడు పైకెక్కి సవారీ చేస్తుంటే కడమ తమ్ముళ్ళంట సెక్యూరిటీ లెక్క నిలబడి ఈ దేశీ టెస్లా బండిని ట్రాక్ దప్పకుండా చూసుకున్నారు. తమ్ముళ్ళ సంబరం చూస్తుంటే ట్రయల్ రన్ సక్సెస్ అయినట్టే ఉన్నది. సూతా అంటే ఇసొంటి బండ్లు ఇంకిన్ని తయారు చేసి పల్లెటూరు ఫార్ములా 1 రేసింగ్ కూడా పెట్టేటట్టే ఉన్నారు కదా. ఏమైనా కొత్త రకం పోకడలకు పోకుండా ఫోన్లల్లో తలకాయలు పెట్టి రీల్స్ గీల్స్ చూడకుండా ఎండాకాలం సెలవులను పల్లెటూరు ఆటలతోటి ఎంజాయ్ చేసుకుంటా పాత రోజులను యాదిక్ చేస్తున్నా ఈ తమ్ముళ్లను తారీఫ్ చేయాల్సిందే పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను వాళ్ళను నల్ల అనలేదు, తెల్ల అనలేదు రా లస్కులు. అరే నా కన్నతల్లిని నువ్వు మాట అంటే నేను ఎట్టెట్లా ఊకుంటా? నువ్వు కన్నతల్లికి కూడు పెట్టలేనోనివి, పినతల్లికి బంగారు గాజులు ఎట్టెట్లా చేయిస్తా అంటాను, కడుపులో కత్తులు పెట్టుకొని మమ్మల్ని ఎట్టెట్లా కావలించుకుంటా అంటాను అన్నరా. ఇలా ఏమన్నా తప్పున్నాయరా లస్కులు? తప్పులేదే. అగో ఏమైందే తాత? ముక్కు మూతి కమిలిపోయింది, ఎవరు కొట్టిందే? ఇక నేను మా బామ్మర్ది కొడుకు వెనకటేసి గాడు ఏనుగాళ్ళు ఉంటాడు పిల్ల. వాడిని చూసేద్దామని వరంగల్ బస్ స్టాండ్లో బస్సు ఎక్కుదామని నిలబడి ఉన్నా గంతే. ఓ ఏ నుంచి వచ్చిందో ఏమో 4-5 వచ్చి ఒక్కటే పారి బెలుగులు కదా పడ్డట్టు మీద పడి మూతి ముక్కు బలిపోయేటట్టు గుద్దుడు. ఇక వీడు ఆగబట్టినా కూడా ఒక్కడ ఆగుతలేడు అంచిన. ఇక ఎట్లా కమిలిపోయేటట్టు గుద్దిర్రా. వాళ్ళ చేతులకు జట్టాలు ఊట వాళ్ళకేం పుట్టిందటనే? ఆయన నిన్ను కొట్టాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చిందటనే? మరి పానాల్ సారు మొన్న తెలంగాణకు వచ్చి తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరా అని ఆయన అన్నాడు కదా. అయితే ఆ ముచ్చటకు నేనన్నా కదా, అవును తెలంగాణ మా అయ్య జాగిరే, బరాబర్ మా అయ్య జాగిరే. నువ్వు ఆంధ్రప్రదేశ్ కు చిన్న ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు మమ్మల్ని గిట్లా అంటావానే అని నేను అన్నందుకు ఇగో వీళ్ళు ఈ తీరుగా నా మీద వడి గుద్దురు రాచంటే పిల్ల. ఓ వాళ్ళ అన్యాయానికి అగిదల్గా ఇదేం పద్ధతి అన్నట్టనే? పవనాల సారు తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరా అంటే తప్పలేదు గాని దానికి సమాధానంగా నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదటనే? ముసలి బచ్చ నాయాల ముక్కిన ముసలోడా, నువ్వు మా జననాయకుని తిట్టే అంత మోగోని ఆయన వారా కొడుక. పలగ చీరుతాం, బర్రె దున్నపోతూ గాడిదే పంది అని తిట్టిరు పిల్ల అంచలో. అరే అట్లా కాదు పిల్ల, వాళ్ళ జననాయకుడు ఈ జన సైనికులకు నేర్పిన బుద్ధి జ్ఞానం గిదేనా? గీత తిట్టుకుంటేనే తెలంగాణలో పోటీ చేద్దాం అనుకుంటారా? ఇది పద్ధతేనా? నువ్వే చెప్పు. ఇట్లా నిన్నొక్కనే కాదే తాత, పవనాల సారు ముచ్చట మీద స్పందించిన చాలా మంది లీడర్లను జనసేన కార్యకర్తలు ఇట్లనే తిడుతున్నారట. ఇంకా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కి అయితే దమ్ముంటే ఫోన్ లిఫ్ట్ చేయరా అనుకుంటా మెసేజ్లు పెడుతున్నారటనే.
అరే ఇదేం రాజకీయం అన్నట్టు పిల్ల. పవనాలు సారు తెలంగాణకు వచ్చి ఇగో తెలంగాణ ఏమన్నా మీ అయ్యా జాగీరా, ఇగో తెలంగాణ ప్రాంతం మీద మీకు అభిమానం మితిమీరిపోయేది ఉంటే మీరు జాతీయ గీతాన్ని కూడా పాడమని అంటారు అని అన్నారు. మళ్ళీ ఇదే పవనాలు సార్ ఆంధ్రప్రదేశ్కి పోయి ఇగో తెలంగాణ వాళ్ళకు వాళ్ళ ప్రాంతం మీద ఉన్నంత అభిమానము మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ప్రాంతం మీద అభిమానం లేకపాయా అని బాధపడవచ్చు. అంటే ఏందన్నట్టు, మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు ఇది ఉద్దేశం. ఏమోనే, ఆడో మాట ఈడో మాట మాట్లాడే పవనాల సారు 2 తెలుగు రాష్ట్రాలలో పోటీ చేసి ముఖ్యమంత్రి ఎట్లా అయిదామని చూస్తాడు కావచ్చునోనే. అయినా ఈ జనసేన పార్టీ కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏమున్నది పిల్ల. 2023 సంవత్సరంలో వీళ్ళు పోటీ చేసే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి తెలంగాణలో మేము బరాబర్ పోటీ చేస్తాం, మమ్మల్ని ఆపేది ఎవర్రా అన్నట్టు మాట్లాడబట్టే. నీ పోటీ చేయాలి ఎవరన్నా వద్దంటల్లా, పోటీ చేసేది ఉంటే వాళ్ళకు ఓట్లు వేయాలా వద్దా అనేది జనాలు చూసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకురా లస్కులు అవసరమా? దీని మీద పువ్వు పాటోళ్ళు కూడా గట్టిగానే గరమవుతున్నారే. పవనాల సారు మీటింగ్ పెట్టుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎందుకు వద్దంటది, అది పద్ధతి కాదు కదా అని మాట్లాడుకొచ్చిండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు. అక్కడ మరి అందరు కలిసి మళ్ళా తెలంగాణలో కూడా కూటమి సర్కారుని ఏర్పాటు చేద్దాం అనుకుంటారా? ఏమో చెప్పలేము కారా. ఇటు పవనాలు సార్ సవాళ్ళు, పువ్వు పాచల్లో మాటలు వింటే గట్లే ఉన్నది కోపు కాయా మరి. ఎవలన్నీ కూటమిలు పెట్టినా ఎవల దాంట్లో గాని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టు మాట్లాడితే ఎవరు ఊకోరే. అయితే గాని ఓ పిల్ల, అప్పుడు మన గద్దర్ సారుకు తుపాకీ తూట దిగినప్పుడు గద్దర్ సారు డైరెక్ట్ గా మన పవనాల సార్ ఆఫీస్కే పోయిందట కదా, నిజమేనంటవా? ఏమోనే, ఆ ముచ్చట మాట్లాడినా పవనాల సార్కు తెలవాలి, పోయినా గద్దర్ సార్కే తెలవాలి, మనకేమెరక చెప్పు. అరే ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు మరి ఈ మాటలు విని జనాలు ఏమనుకుంటారా, మాట ఎటు మలుపు తిరుగుతుందా అని ఆలోచన చేయడా పిల్ల ఈ పవనాల సారు. ఎట్లా పడితే అట్లనే నోటికి వచ్చింది మాట్లాడబట్టి ఆ మాటల మీద జనాలు మాట్లాడుతూనేమో జన సైనికులేమో గీతీరుగా దాడులు చేయవచ్చు. ఇది ఏం రాజకీయం అన్నట్టు, వాళ్ళు చేసే రాజకీయం ఎత్తెత్త అన్నట్టు. ఏ నాయకుడు ఏది మాట్లాడినా రేపటి రాజకీయ భవిష్యత్ ఏంటిది, జనాలు ఆ మాటల్ని ఎట్లా తీసుకుంటున్నారు అనేది ఆలోచించి మాట్లాడాలి. ఇన్నొద్దులంటే ఎట్లన్నా ఓ తిరిగా నడిచింది గాని ఇప్పుడు సోషల్ మీడియా చెయ్యబట్టి ప్రతిదీ అరచేతులనే ఉంటున్నది. అగ్గో మళ్ళా ఫోన్ చేస్తా అలాగా సుర్రా, తాపకు ఫోన్లే నేను అస్సలకే ఎత్తా. అరే ఉత్తకు పోయినా ఫోనే, ఏరుగకు పోయినా ఫోనే, పొద్దుటన పోయినా ఫోనే, ఫోను తాపకు 100 మంది ఫోన్ చేస్తాను రాయించను, అస్సలకే ఎత్తా. అరే గంటగానే ఫోన్ చేసినప్పుడు ఎవరో మరి ఎత్తి మాట్లాడరా, అదే ఏమైతుంది? ఏం ఫోన్ ఎత్తుడే అవ్వా, ఫోన్ ఎత్తుడే ఆలస్యం. వాడు ఏం మాట్లాడతలేడు, ఎక్కాలి కదా మొదలు పెట్టినట్టు తిట్టనే మొదలు పెడతాడు. అయ్యో పని మొక్క పోడా, నువ్వు మా పవనాలు సార్లు తిట్టే అంత మొగోను అయిన వారా ముస్తలి నా కంకా అలా తిడతాను. ఏమని చెప్పాలి చెప్పు, ఏమని మాట్లాడవాంతో? ఓ వాళ్ళ బల్పుకు అగ్గిదలుగా ఇదేం తలకాయ తిక్కటనే. లీడర్లు మంచిగానే ఉంటారు కానీ నడిమిట్ల ఈ కార్యకర్తలే బట్టలు చెప్పుకునేటట్టు చేస్తుంటారు. ఇక మళ్ళా ఫోన్ చేస్తాను. ఇక చూడు ఒక్క నిమిషం ఆగు పిల్ల, ఫోన్ ఎత్తు. హలో ఎవరు? నేను జోర్దార్ రాములనే మాట్లాడతాను, చెప్పేవాళ్ళు. ఏంది మీ లీడర్ను నేను మాట అనద్దా, తిట్టద్దా అసలుకే? ఒక్క ముచ్చట అడుగుతా తమ్మి. ఇప్పుడు అదే లీడరు మీ నాయననో మీ అవ్వనో ఏదైనా మాట అనేది ఉంటే నువ్వు అట్లనే ఊకుంటావా తమ్మి? నేను శివుని ఎత్తురు ఉన్నోని కాబట్టి నేను ఊకోను తమ్మి, నువ్వు అట్లనే ఊకుంటావా? గది చెప్పు నాకు ఒక్క ముచ్చట, అంతేనా కాదా? మా లీడరే కదా అని ఏమనుకుంటూ ఊకుంటారు కావచ్చునే. అమ్మి నేను ఒక్క ముచ్చట చెప్తాను మంచిగాను. ఇప్పుడు నాయకుని మీద అభిమానం ఉండాలి, ఉండు తప్పని నేను అంటలేను, అంతేనా కాదా? అట్లా అని మన నాయకుడు మన బతుకులను అవమానించేటట్టు మాట్లాడితే ఊకుంటామా తమ్మి? నువ్వైనా నేనైనా ఊకోవద్దు కూడా, అంతేనా కాదా? మన బతుకుల మీద ఊంచినట్టు మాట్లాడుతా అంటే ఎత్తెత్త ఊకుంటాం చెప్పు. నాయకుడు అనేటోడు మన బతుకులను బాగు చేసేటట్టు ఉండాలి, మన బతుకులను అవమానపరిచేటట్టు మాట్లాడితే అభిమానంతో ఊకుంటామా? ఊకోవద్దు. పబ్లిక్ ఇవాళ మా ముస్లోని ముచ్చట ఒడవదు గాని ఈ నడుమ లీడర్లను ఏమన్నా విమర్శించుడు పాపం ఉన్నదోల్లా. వాళ్ళు సప్పు చేయకనే ఉంటున్నారు గాని వాళ్ళ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. సరే ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారని ఊకోకుండా లీడర్ల మెప్పు పొందేటందుకు ఇట్లా రెచ్చిపోయి గాయ చేస్తున్నారు కొందరు అభిమానులు. ఏది ఏమైనా ప్రతి దానికి ఇట్లా చేసుడు మాత్రం అసలుకే పద్ధతి కాదుల్లా. ప్రతి ఒక్కరు ఏ గడబిడలు లేకుండా సంతోషంగా ఉండాలని మన జోర్దార్ తరపున అయితే కోరుకుంటున్నాం. జనాలనే కాదు సర్కుల్ సౌదల్ని సుతాం అల్కగా జారగొట్టి చూపెడతామని సర్కారోళ్ళు ఆర్టీసీ కార్గో సేవల్ని షాల్ చేసిండ్రు. రాష్ట్రంలో ఏ మూలకైనా మార్కెట్ల కంటే అగ్వదారులకు సరుకులను జారగొట్ట చూస్తున్నారు.
జనాలు సుతం చిన్నదానికి పెద్దదానికి ఆర్టీసీ కార్గోనే వాడుతున్నారోలా. అల్కగా సామాన్లు జారగొడితే మరి మేమేం తక్కువ అని గీ స్మగ్లర్ గాలు సుతం ఎట్లా వాడుకుంటున్నారో చూడుండ్రోలా. మామూలుగా లేదు కదా ఇలా వాడకం. ఆర్టీసీ కార్గోను ఎట్లా వాడాలనో అట్లా వాడుతున్నారు కదా ఇల్లు. చక్కెర గడ్డలు లెక్కున్నాయి, గీటిన ఓలు పట్టించుకుంటారు, మనల్నెవలు ఆపుతారు అన్నట్టే నిషేధం ఉన్న పట్టికను పార్సల్ కట్టి బార్డర్ దాటియ చూస్తే కోదాడకాడ మనోళ్ళు మురుక చూసి దొరకబట్టిండ్రు. అసలుకైతే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ల మీద పోలీసుల కన్ను ఎక్కుంటది. ఎప్పటికప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా చెక్కింగ్ చేస్తుంటారు. ఒకవేళ దొరికితే అడ్డగోలు ఫైన్లు, అవసరమైతే కేసులు పెట్టి లోపల నూకుతారని ప్రైవేటోళ్ళు మస్తు భయపడుతుంటారు. నిషేధం ఉన్న వాటిని అసలుకే తీసుకుంటలేరట, తిప్పెళ్ళగొడుతుంటారు. అయితే ఏ రిస్క్ లేకుండా ఏడ్ నుంచి ఎక్కడికన్నా అల్కగా జారగొట్టే ఆర్టీసీ కార్గోలనైతే ఎవ్వరు అడిగారని గీ ఉపాయం చేసినట్టున్నారు దొంగ బడిమెగాళ్ళు. ఒకవేళ అడిగితే ఏదో ఒకటి బొంకి మత్పరిచి మాయ చేసి రాజమండ్రిలో అప్పయెప్పినట్టున్నారు. సారా తయారు చేసి 2 క్వింటాల పట్టికను కార్గోల బుకింగ్ చేసిండ్రు. కానీ ఈ పార్సల్లను చూసి ఆర్టీసీలకు ఏదో డౌట్ అనుమానం కొట్టిందట. గడ్డలున్నది గిదేందని పెద్ద ఆఫీసర్లకు చెప్పిండ్రట. మరి దీంట్లో ఏమున్నదో తేలుద్దామని సంచులు ఇప్పి చూసి షాక్ అయిండ్రు. అనుమానం నిజమైంది. ఈ గడ్డలను చూసి చక్కెర గడ్డలు కావని తేల్చిండ్రు. దొంగగాళ్ళు చూడుండ్రి, అనుమానం రాకుండా ఇచ్చినోళ్ళది తీసుకునేటోళ్ళది నోటికొచ్చిన పేర్లు రాసి పెట్టిండ్రట. ఫోన్ నెంబర్ అయితే అసలోందే పెట్టిండ్రట. కానీ ఆ ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ అని వస్తున్నదట. ఇక ఎంబటే ఆప్కారులకు పోలీసులకు మద్లబ్ పంపిండ్రు. ఈ సంచులోనల కోసం ఇంకులాడుతున్నారట. మరి ఇప్పటిదాకా ఎంత మాలు జారగొట్టిండ్రు అనేది సుతం రాబట్టే పండ్ల పడ్డరు. కానీ దినదినం మస్తు తెలివి మీరుతున్నారులా స్మగ్లర్ గాళ్ళు. రేపు కార్గో సెంటర్ల కాడ మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ చేసే యంత్రాలు పెట్టాల్సి వస్తుంది కావచ్చు. పోన్రి సర్కార్ తెచ్చే కానూన్లు రాష్ట్రమంతటా ఒక్క తీరే ఉంటాయి గాని రాష్ట్రమంతటున్న జనాలకు మాత్రం ఒక్క తీరు సౌలతులు ఉండేవల్లా. ఆ ముచ్చటను మర్చిపోయి అధికారులు ఏదో ఇకమతులు చేస్తున్నారు గాని పాపం మూక మీద మాత్రం జనాలు ఇగో గిట్ల గోస పడుతున్నారోలా. ఇగో ఈడున్న నలుగురు 4 పలక ఫోన్లు పట్టుకున్నారు. నలుగురు 4 తీర్ల ఫోన్లల్లా మూతులు పెట్టి ఏందో చూస్తున్నట్టు అనిపిస్తున్నది కదా. అవు మరి ఓలేమో షెట్టెక్కి కూసుంటే, ఇంకోలేమో హద్దురాయకి చూడబట్టే, ఇంకోలేమో బండి మీద కూసుంటే చూడబట్టే. ఇక ఇట్లుంటే ఎవరికైనా పలక ఫోన్లల్లో ఏ రీల్స్ చూస్తున్నారో లేకుంటే ఏ గేమ్లు ఆడుతున్నారో అనిపించుట్లా తప్పే లేదు. కానీ వాళ్ళు ఫోన్లు పట్టుకొని టైం పాస్ చేస్తలేరు. యాపుల యూరియా బుకింగ్ కోసం ఇట్లా తంటాలు పడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్ మండలంలో ఉన్న కమ్మర్గాం, గుండేపల్లి, నందిగాం ఊళ్ళల్లా సెల్ ఫోన్ సిగ్నల్ చక్కగా లేక ఇగో ఇట్లా గోస పడుతున్నారు అన్నట్టు. అడిదిక్కున్నోళ్ళు ఫోన్లు మాట్లాడాలన్నా, ఆన్లైన్ లో ఏమన్నా చూడాలన్నా ఇట్లా చెట్ల పొంటి గుట్టల పొంటి తిరుగుతూనే సిగ్నల్ వస్తుందట. ఉత్తప్పుడు అంటే పెద్దగా ఏం అవసరాలు ఉండయి కావచ్చు గాని ఇప్పుడు యూరియా చాలా అవసరం కాబట్టి యాప్ల యూరియా బుకింగ్ చేయడానికి సిగ్నల్ ఉన్న కాడికి పోయి ఇట్లా అవస్థలు పడుతున్నారు అన్నట్టు. పాపం ఇంత గోసవాడి యూరియా బుకింగ్ చేసుకుంటే మండల కేంద్రంలో ఉన్న పిఏసిఎస్ సొసైటీ కాడికి పోతే యూరియా అయిపోతున్నదని అక్కడ రైతులు బాధపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మాకు సిగ్నల్ తక్లీఫ్లు తీర్వాలని అంటున్నారు అడిదిక్కు జనాలు. కానీ ఒక్క 2 సెకండ్లు వీడియో బఫర్ అయితేనే కొంతమంది తట్టుకోలేరు. అసొంటిది అసలు మొత్తానికే సిగ్నల్ రాకుంటే ఎంత తక్లీఫ్ ఉంటుందో తలుసుకుంటేనే పాపం అనిపిస్తున్నదిలా. మరిగా అధికారులు స్పందించి అడిదిక్కు చిన్నపాటి టవర్లు ఏమన్నా వేయిస్తారో చూడాలిగా. మామిడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. అగో నువ్వెంచుకున్న రాగమేంటిది, పాడుతున్న పద్యమేంటిది మీనాచి అని అంటారా. ఇగో ఈ మామిడి పండును చూసినాక మీరు సుతం వేమన్న పద్యం మార్చి వాడతారు పక్క. మామిడి పండ్లు చూస్తే కొందరికి పానమాగదుల్లా, రసం మోచైతే దాకా గారంగా కూడా లొట్టలేసుకొని తింటారు. ఇక అగ్వకు దొరుకుతది కాబట్టి మామిడి పండ్ల జ్యూస్ కనబడితే జుర్రుకొని తాగుతుంటారు. పండ్లు కొంటే పరేషాన్ ఏం లేదు గాని జ్యూస్ తాగే కాడనే అస్సలు పరేషాన్ ఉన్నది. ఎందుకంటారా, ఇగో మామిడి పండు పొట్ట విప్పి చూడు పురుగులున్నాయోల్లా. మరి పసుపు పచ్చటి గుజ్జులా తెల్లటి పురుగులు ఎట్లా తిరుగుతున్నాయో చూడుండ్రోల్లా. సూత్తా అంటనే కడుపుల దేవినట్టు అయితాంది కదా. సూత్తా అంటనే గట్లయితే మరిగా ఇసొంటి మామిడి పండ్ల రసాన్ని తెల్వక దాగినోళ్ళ పరిస్థితి ఊహించుకోండ్రోళ్ళయిగా. ఇంత చక్కెర పోసి ఐస్ గడ్డలేసి గ్రైండర్ పట్టిస్తే అయిపోయి. కండ్లతోటి చూసే వీలుండదు కాబట్టి కండ్లకి తెలియదు, కడుపులా గడగడ అనుకుంటే కడుపుకు కూడా తెలియదు. అందుకే జ్యూస్ కోసమనే ఇగో ఈ పురుగులు పట్టిన మామిడికాయలను నిల్వ చేసి ఉంచిందట గుజరాత్ రాష్ట్రంలో. పురుగులొక్కటే కాదు మళ్ళా బూజు పట్టి కంపు వాసన కొడుతున్నాయట మామిడికాయలు. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎట్లా వాసన పట్టిండ్రో గాని అడ్డంగా బుక్కైండ్రు బట్టె వాసుగాళ్ళు. మళ్ళా కొన్నన్ని సుతం కాదు, టన్నుల కమానంగా నిల్వ చేసిన మామిడి పండ్లను సీజ్ చేసిండ్రు. మామిడి పండ్లను చూసి తోల్త అధికారులే షాక్ అయినరట. చూడుండ్రు ఎట్లున్నదో కదా. చూస్తున్నారు కదా పబ్లిక్, సీజన్ అయిపోతుందని ఎగిరిపడి తాగితిరా ఆగమైతారు, జాగ్రత్త మరియా.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.